నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. జై భారత్ అండి. జై భారత్ సార్. సార్, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఈరోజు సాయంత్రంతో ముగుస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా ఇప్పుడు వస్తూనే ఉంటాయి. 6:30 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అసలు వాటిని ఎంతవరకు నమ్మే అవకాశం ఉందంటారు? అంటే లాస్ట్ టైం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని నిజమయ్యాయి, కొన్ని రుజువు అవ్వలేదు, కొన్ని రుజువు అయ్యాయి. కానీ ఈసారి చెప్పేటి ఎలా ఉండబోతున్నాయి, మీకేమనిపిస్తుంది? అంటే ఒకటండి, ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే చాలా క్రెడిబుల్గా ఉండేవి. ఎప్పుడైతే ఈ ఏజెన్సీస్లో నెపోటిజం ఆర్ కరప్షన్ పర్సంటేజ్ పెరిగిందో, కరప్షన్ పర్సంటేజ్ పెరిగితే ఏ ఆర్గనైజేషన్ కూడా వర్క్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, నెపోటిజం పెరిగిపోతూ ఉంది. సో డిఫాల్ట్గానే వాళ్ళు ఎవరికైతే కొమ్ము కాస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఇస్తారు. అల్టిమేట్గా ఎగ్జిట్ పోల్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ తీసుకోవాల్సి వస్తే నేనేమంటానంటే, మీరు ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్గా ఇవ్వగలిగితే రాబోయే ఎన్నికల్లో ఎక్కడ ఏ స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా లేకపోతే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగినా అది ఎలా అంటే, అరే పలానా ఎగ్జిట్ పోల్స్ సర్వే పలానా ఏజెన్సీ వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఇవ్వగలిగితే చాలా యాక్యురేట్గా ఉంటే దానికి ఒక శాంక్టిటీ వస్తుంది. అలా కాకుండా డబ్బు తీసుకొని ఊరు పేరు లేని సంస్థను ఒకదాన్ని రిజిస్టర్ చేసేది ఇది ఎగ్జిట్ పోల్ అని మీరు మభ్యపెట్టడం వల్ల దానివల్ల ఉపయోగం ఏముంది? మీకు పేరైతే రాదు కదా. ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసాము, అంతకుముందు లగడపాటి గారి సర్వే అంటే ఒక క్రెడిబిలిటీ ఉండే తెలుగు రాష్ట్రాలు. ఒక్కసారి ఎప్పుడైతే 2019లో ఒక రాంగ్ ప్రిడిక్షన్ ఇచ్చారో ఆయన ఈరోజు బయట మీడియా ముందుకు వచ్చి ఫ్రీగా ఎలక్షన్స్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఒక్కసారి క్రెడిబిలిటీ మనిషి కోల్పోతే సమాజం అతన్ని ఎలా చూస్తుంది, ఆ సంస్థను ఎలా చూస్తుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అందుకని నేను ఏ ఎగ్జిట్ పోల్ అన్నా రేపు ఈరోజు 6:30 తర్వాత ఇవ్వబోయే ఏ ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీ కన్నా ట్రై టు గివ్ ద బెస్ట్ అండ్ యాక్యురేట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గివ్ ద బెస్ట్ అండ్ యాక్యురేట్, జస్ట్ లీవ్ ద స్పేస్, సమ్మన్ విల్ కమ్ అనమాట. ఎవరైతే బెటర్గా యాక్యురేట్గా రిజల్ట్ ఇవ్వగలరో వాళ్ళు వస్తారు. మీ దగ్గర యాక్యురసీ లేనప్పుడు, మీరు బెస్ట్ ఇవ్వలేనప్పుడు సో ఆ స్పేస్ని వేస్ట్ చేయొద్దు అంటాను నేను. సో ఏ ఏజెన్సీ అయినా కానివ్వండి. అది ఇప్పుడు అంతకుముందు నిల్సన్ అనేసి ఒక సర్వే ఏజెన్సీ ఉండేది. వాళ్ళ ప్రొడక్షన్స్ మోర్ ఆర్ లెస్ కొంచెం యాక్యురేట్గా ఉంటాయి. అలానే ఇండియా టుడే మోర్ ఆర్ లెస్ యాక్యురేట్గా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నేమ్స్ కొన్ని సర్వే ఏజెన్సీస్ ఉన్నాయి, అలా యాక్యురేట్గా ఉంటాయి. కొంతవరకే యాక్యురసీ కొంతమందివే ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన వాటికి అంత శాంక్టిటీ లేదు. వీళ్ళు ఏదో డిటిపి వర్క్ చేసేయడము, ఏజెన్సీ పేరు అనేసి. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఒకతను ఐపీఎస్ ఉన్నాడు, నేను తనతో మాట్లాడా. ఎలక్షన్ అయిన వెరీ సెకండ్ డే నుంచి ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ వస్తుందని కొన్ని ఏజెన్సీస్ ఎగ్జిట్ పోల్స్ రూల్ ప్రకారం చూస్తుంటే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చూస్తే ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత ఇవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో May 13th ఎన్నికలు అయిన తర్వాత 14th నుంచే మొదలు పెట్టేశారు వీళ్ళు. 13th నుంచే మొదలు పెట్టేశారు. 13th ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ వస్తుంది. ఇదంతా ఇలా ఉండేసరికి నా ఫ్రెండ్ ఫోన్ చేశా, ఏంటి ఇలా జరుగుతుంది, ఎంతవరకు కరెక్ట్, ఈ ఏజెన్సీ ఆ ఏజెన్సీ అంటే ఏ ఏజెన్సీ వెనకాల ఏ పార్టీ ఎఫిలియేషన్ ఉందో కూడా చెప్పేశాడు మా ఫ్రెండ్. సో గవర్నమెంట్ దగ్గర, పర్టికులర్లీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఏ ఏజెన్సీ వెనకాల ఏ పొలిటికల్ పార్టీ ఉన్నది, ఎవరి ఇంట్రెస్ట్లు కాపాడేదానికి వీళ్ళు ఎగ్జిట్ పోల్ అనేది ఒక సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అనేది నా ఫ్రెండ్ నాకు క్లియర్గా. అప్పటి నుంచి నేను ఎగ్జిట్ పోల్స్ నమ్మే పరిస్థితిలో నిజంగా లేను. ఒక వీళ్ళు పార్టీ కొమ్ము కాసేవాళ్ళు బయటకు వచ్చి ఎగ్జిట్ పోల్ అని చెప్తే అది కరెక్ట్ కాదు కదా. నిజంగా వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జిట్ పోల్ చేసేవాళ్ళు అయితే వాళ్ళు ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత రిలీజ్ చేయాలి కదా. సోషల్ మీడియాలో ఏదో హైప్ చేసుకునేదానికి, యూట్యూబ్ ఛానల్స్లో కొంత హల్చల్ చేసేదానికి తప్ప అందులో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అంటే ఏముండవు కదా. దానివల్ల ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ని మన సొసైటీలో ఇంకా వస్తుంది. ఏంటంటే ఈ బెట్టింగ్ వేసే బ్యాచ్ కూడా ఒకటి తయారైపోతుంది సమాజంలో. ఇప్పుడు వాళ్ళు ఈ అనవసరమైన చిన్న ఊరు పేరు లేని ఎగ్జిట్ పోల్ కంపెనీస్ని బేస్ చేసుకొని వేసేస్తే ఖచ్చితంగా రేపు బెట్టింగ్లో వాళ్ళు డబ్బులు కోల్పోతారు. బెట్టింగ్ వేయడమే రాంగ్, కానీ వేసి డబ్బులు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పాలవుతాయి. సో ఏదన్నా ఇలాంటివి ఒక ఎనాలిసిస్ ఇచ్చే ముందు మీ క్రెడిబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ క్రెడిబిలిటీ పోయే పనులు చేయొద్దు. నేను ఎవరికైనా చెప్పేది అదే. సో క్రెడిబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ. క్రెడిబిలిటీ ఉన్నంతసేపే మనల్ని చెప్పే మాటని నలుగురు వింటారు. ఎప్పుడైతే మన క్రెడిబిలిటీ కోల్పోతామో మన మాట ఎవరు పట్టించుకోరు. సో ఆ సిచ్యువేషన్కి ఎగ్జిట్ పోల్ ఇచ్చే కంపెనీస్ కూడా రావద్దనేది నా పర్సనల్ ఒపీనియన్ ఉంది. అండ్ మీరు అన్నట్టుగానే ఎప్పుడైతే ఎలక్షన్ కంప్లీట్ అయిపోయిందో ఏపీలో వెంటనే తెల్లవారు నుంచే ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఎందుకు అంటే ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత కూడా ఎందుకు పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి అంటారు?
అంటే ఒకటండి, ఇది కాంపిటేటివ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పాలిటిక్స్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఆ ప్రాంతంలో, ఏదో ప్రాంతంలో. సో ఏదో కార్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో గొడవలు ఏదో రకంగా జరుగుతున్నాయి. సో ఇలాంటి కాంపిటేటివ్ పబ్లికేషన్స్ వల్ల, కాంపిటేటివ్ ఎగ్జిట్ పోల్ పబ్లికేషన్స్ వల్ల జరిగే అనర్థం ఏంటంటే, ఈ పార్టీల యొక్క ఏ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ మనుగడ కష్టం అవుతుందనే ఒక అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు ఇప్పుడు. సో పార్టీ మనుగడ బతకాలి, ఎలక్షన్లో మనం ఓడిపోయినా అంటే ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలి, ప్రజల్ని మోసం చేయాలా, క్యాడర్ని కూడా మోసం చేయాలా. ఏదో ఒక పార్టీనే రేపు గెలుస్తుందండి, లేకపోతే ఒక కూటమి గెలుస్తుంది, లేకపోతే ఒక పార్టీనే గెలుస్తుంది, మిగిలిన వాళ్ళు ఓడిపోతారు కదా. ఓడిపోయిన వాళ్ళతో క్యాడర్ ఇంటాక్ట్గా ఉండాలి, పార్టీతో సేల్ అవ్వాలంటే ఇలాంటి ఎగ్జాజరేషన్, ఇలాంటి మ్యానిపులేటివ్ థింగ్స్ చేయాలని పూనుకున్నారు వాళ్ళు. సో వాళ్ళ పార్టీ స్వలాభాల కోసం ఇదంతా చేయిస్తున్నారు. కేవలం ఎవరైతే, అది కూటమి కానివ్వండి లేకపోతే వైసీపీ కానివ్వండి, వాళ్ళ పార్టీ స్వలాభాల కోసమే చేయిస్తున్నారు తప్ప దీంట్లో వాస్తవం లేదు. వాస్తవం ఏంటి అనేది ఈరోజు ఈవినింగ్ 6:30 తర్వాత వచ్చేది వాస్తవం. ఓకే, ఇప్పుడు వరకు జరిగిందంతా ట్రాష్, అది డస్ట్బిన్లో పడాల్సిన మ్యాటర్. అది వాటిని బేస్ చేసుకొని మనం ఒక అనాలిసిస్కి, ఒక కంక్లూషన్కి రాలేము. ఈరోజు వచ్చే దాని మీద ఏవైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అనేవి వస్తాయో, దాంట్లో వచ్చే వాటిలో క్రెడిబుల్ ఉన్న ఏజెన్సీస్ ఏమున్నాయి, ఆ క్రెడిబుల్ ఏజెన్సీస్ వాటిని కొంత నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు వరకు పబ్లిష్ చేసిన వాటిలో అసలు వాళ్ళకి ఎగ్జిట్ పోల్ అంటే డెఫినేషన్ కూడా తెలియని వాళ్ళు ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశారండి. ఓకే, అసలు ఎగ్జిట్ పోల్ ఎవరు కండక్ట్ చేస్తారో, ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలియని వాళ్ళు కూడా ఇది ఏజెన్సీ, మేము ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేశామని ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అది ప్యాథటిక్ పార్ట్. ఓకే. అండ్ ఎలక్షన్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ కంప్లీట్ అయిపోయిందో అందరికీ ఒక ఉత్సుకత ఉంది. ఎందుకంటే ఎవరు గెలుస్తారు, కూటమి వస్తుందా, వైసీపీ వస్తుందా, లేకపోతే దేశంలో అయితే బీజేపీ వస్తుందా, ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీ వస్తుందా అని చెప్పేసి. కానీ ఏంటి, చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు 6:30 తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది మీ అంటే నేను చెప్తున్నాను కదండి, డిపెండ్స్ అని. ఇప్పుడు నిల్సన్ అనే ఒక ఇండియా టుడే ఉంది, తర్వాత ఆస్థాక్ వాళ్ళు ఉన్నారు, కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళు కొంచెం యాక్యురేట్గా ఇస్తారు. సో వాళ్ళు పొలిటికల్గా, ఇప్పుడు ఇండియా టుడే ఉంది, మీడియాలో ఉన్నారు, ఆస్థాక్ ఉంది, మీడియాలో ఉన్న, వీళ్ళందరూ మీడియాలో ఉన్నా ఎవరో ఒకళ్ళు కొంత కొమ్ముగా వస్తారు. ఎంత అవునన్నా ఎంత కాదన్నా ఇది నిజం. అన్ని మీడియా సంస్థలు ఏదో పార్టీకి అఫిలియేట్ అయి ఉన్నాయి. ఎంత అఫిలియేట్ అయ్యున్నా కానీ కొంత నంబర్ని అటు ఇటు చేసి ఎగ్జిట్ పోల్ని ఇస్తారు. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి 150 సీట్లు వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు కొమ్ము కాసే పార్టీ అయితే దాన్ని 170 చేయొచ్చేమో. 170 చేసిన రిజల్ట్లో 115 వస్తాయి. ఇది మేము చెప్పిన దానికి దగ్గరగా వచ్చింది అంటారు, కానీ మేము చెప్పిన నెంబర్ ఎగ్జాక్ట్గా వచ్చిందని చెప్పే పరిస్థితి ఎవరికీ లేదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్రెడిబిలిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ అండి. అంతే తప్ప వీళ్ళు చెప్పేది ఎగ్జాక్ట్గా జరుగుద్దని నేనైతే నమ్మను, అది జరగలేదు కూడా. ఇప్పుడు లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అంతా వీళ్ళొక దాన్ని పర్మిటేషన్ కాంబినేషన్స్తో చెప్పేస్తుంటారండి. నిజంగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అనేది ఎగ్జాక్ట్ డెఫినేషన్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఎగ్జిట్ పోల్ అనేది పోల్ జరిగిన రోజు ర్యాండమ్గా కొన్ని బూత్లలో వీళ్ళ పర్సనల్స్ వెళ్ళి అక్కడి నుంచి యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీలో పర్సే 250 బూత్స్ ఉన్నాయనుకుందాం, ఒక 50 బూత్స్ని శాంపిల్గా తీసుకొని 50 బూత్లో ఓటేసిన పర్సన్ని కనుక్కొని వీళ్ళు ఇస్తారు ఎగ్జిట్ పోల్. కానీ ఇప్పుడు మీరు సోకాల్డ్ ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళకి బూతుల దగ్గరికి వెళ్ళి డేటా తీసుకునేంత మ్యాన్ పవర్ వీళ్ళ దగ్గర ఉందా? మరి వీళ్ళ దగ్గర అంత మ్యాన్ పవరే లేనప్పుడు వీళ్ళు ఇచ్చే ఎగ్జిట్ పోల్ని మనం ఎగ్జాక్ట్ పోల్ నెంబర్ అవుతుంది ఎలా నమ్ముతాం చెప్పండి? సో ఎగ్జిట్ పోల్ అనేది గివెన్ పోలింగ్ డే రోజు సర్వే చేసి తెలుసుకునే, ఓటేసి వచ్చిన ఓటర్ని కనుక్కొనేసేదే ఎగ్జిట్ పోల్. అంత మ్యాన్ పవర్ లేని ఏజెన్సీస్ ఎగ్జిట్ పోల్ అంటే ఎలా నమ్మాలి వీళ్ళని అసలు మనం? ఓకే సార్, థ్యాంక్ యూ అండి.